ఎందుకు కష్టపడుతున్నావు తెలుసా? తెలీదే. అందుకే ఆయన సరిగా లేదని మిమ్మల్ని అడిగాను. మీరే సంబంధం చూడాలి. మీరేం దిగులు పడకండి, చూసుకుందాం. సోపు కొనుక్కుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఏవయ్యా, సోపులు ఇవయ్యా. రాజుడు, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. రేపట్లోగా ఈ సోపుల్ని అయిపించేస్తావా? చూసుకుందాం, వెళ్ళు. పిట్ట తలతల మెరిసిపోతోంది. చూస్తా. ఏంటి శుభ్రం, నీ పెళ్ళం తలతల మెరిసిపోతోంది? బాగా సోపుతో తోముకుంటుంది కదా, అందుకే మెరిసిపోతూ ఉంటది. అవును, నీకొక మరదలు ఉండాలి కదా, తనకి పెళ్ళి అయిందా లేదా? తనకి పెళ్ళైతే ఏంటి, పెళ్ళి అవ్వకపోతే ఏంటి, అవన్నీ నీకెందుకో. ఏం లేదు, నేను చాలా రోజుల నుంచి పిల్లని ఎతుకుతున్నాను, అందుకే. తను నీకంట హైట్ గా ఉంటది కదయ్యా. అదే నేను స్టూల్ వేసి మేనేజ్ చేసుకుంటాను. సర్లే సర్లే, ఓ టీ ఇవ్వు. వదిలే గూగుల్, మనం గూగుల్లో చూసుకుందాం. సరేలా అన్న. హలో, నిన్నే కదా 5 సోపులు కొనుక్కెళ్ళామని అన్నారు. అదంతా ఎందుకు అడుగుతాలే, నిన్న స్నానం చేద్దామని సోపుతో తోముకున్నప్పుడు సోపు జారి నేల మీద పడిపోయింది, మురికంటుకుపోయింది. దానికి అడుగుదామని సోపు కొనుక్కునెళ్ళి తోముతూనే ఉన్నాను. మురికిపోలేదు కదా, సోపు కూడా కరిగిపోయింది. అయితే ఇక సోపుని కాస్త జాగ్రత్తగా చూసుకో. మీదట సోపుని భద్రంగా ఉంచుకుంటాను కదా. ఏంటి శుభ్రం, స్నానం చేసావా? ఏదో ఊరికే స్నానం చేశాను అంతే. ఏవయ్యా, పాత సోప్తో అయినా స్నానం చేసి చాలే ఊరుకోవయ్యా, తీయవయ్యా. అయ్యా ధర్మం చేయండి ప్రభు. అయ్యా ధర్మం ప్రభు. అయ్యా ధర్మం చేయి ప్రభు. అయ్యా అయ్యా ధర్మం చేయి ప్రభు. ఇక్కడ ఎంతమంది కూర్చునున్నారు, షాప్ ఆయన అక్కడ ఉన్నాడు, తిన్నగా నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతున్నావు? నీ పెళ్ళామే చెప్పి పంపిందయ్యా. మీరు ఇవ్వడం ఇక్కడ కుదరదు, ఉన్నారని. పోయా. ఏరా, పొద్దున్నే మీ మాస్టర్ని కలిశాను. నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదంట. చదువుకోకుండా రోడ్లమ్మట బలాదూరు తిరగడానిక నిన్ను స్కూల్లో చేర్పించింది. సావరా రే, స్కూల్కి వెళ్ళలేదంటే నిన్ను చంపేస్తాను రే, నిన్ను చంపేస్తాను. ఆపు! ఎందుకయ్యా బిడ్డని ఇలా కొడుతున్నావు? కొడుకు బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడా, బాగా చదువుకుంటున్నాడా, లేక ఊరు మీద పడి బలాదూరు తిరుగుతున్నాడని కూడా తెలుసుకోకుండా పెంచుతున్నావే. ముందు నిన్ను కొట్టాలే. నన్ను కొట్టడం తర్వాత నీ కొడుకు లోపల ఉన్నాడు, వెళ్ళి చూసుకో. కొడుకు కాదా? ఏరా, స్కూల్కి వెళ్లకుండా ఊర్లెమ్మడి తిరుగుతున్నావా? ఏంట్రా సూపు, సిగ్గు లేకుండా తింటున్నా? ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి ఫస్ట్ నైట్కి నేనే పంపిస్తున్నాను. నా పెళ్ళం ఏంట్రా అంటే దున్నపోతులాగా పడుకుని గురక పెడుతుంది. నాకెప్పుడు ఫస్ట్ నైట్ జరుగుద్దో ఏంటో, ఈ షకీలతో ఎప్పుడు ఫస్ట్ నైట్ జరుగుద్దో ఏంటో. ఈరోజు ఒక పట్టు పట్టేయాల్సిందే. షకీలా, ఇక నా వల్ల కాదే, ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు ఎలాగైనా ఫస్ట్ నైట్ ముగించేయాలి. మంచి టైం దొరికింది, ఈరోజు వర్కౌట్ అయిపోవాలి. ఈరోజు ఒక పట్టు పట్టేయాల్సిందే. ఈరోజు నువ్వు నేను తేలిపోవాలంతే. అయ్యో, సిల్క్ లాగా ఉంది. నా నమిత, వీళ్ళందరినీ తలుచుకుంటేనే నాకు మూడొస్తుంది. ఏం చేయాలి? ఓసి దుర్మార్గురాలా, నన్ను అడుగు విరగొట్టేసావు కదే. కట్టుకున్న మొగుడి మీద నీ ప్రతాపం చూపిస్తావేంటే? పర్మిషన్ లేకుండా నా పక్కలోకి వచ్చి పడుకుంటావు నువ్వు. నా వల్ల కావడం లేదే, ఏం చేయమంటావు? బాగా సంపాదించి డబ్బులు తీసుకొచ్చి నా పక్కన పడుకోరా.
ప్లీజే ఒక్కసారి చెప్పుతున్నాను, ఇంకా ఏంట్రా? కొట్టదే నీ కాళ్ళు పట్టుకుంటాను ఏ కాళ్ళు చూపించిన కాళ్ళు పట్టుకుంటాను అయ్యో నా పంచి లాగేకే అయ్యో ఏదో ఇంటి పక్కకు వచ్చాడు, కాళ్ళు ఎరగొడతాను, ఎదవా. చిటివే అయ్యో పోరా. అయ్యో కొట్టదే బయటికి. నన్ను కొట్టదు అరే ముందు. అయ్యో అయ్యో నన్ను వదిలేవే అయ్యో ఏ రోజు నువ్వు బాగా సంపాదించి నాకు తీసుకొచ్చేస్తున్నావో అప్పుడే నా పక్కలో పడుకోవాలి, నా ప్రేమ నీకు దొరుకుతుంది. అంతవరకు నోరు మూసుకుని ఉండాలి, సరేనా? లేకపోతే అంతేరా నిన్ను. కట్టుకున్న మొగుడిని తుక్కుగా కొట్టింది రాక్షసి. ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఇదిగో వస్తున్నాడ్రా. అయ్యో అమ్మా నా నడుము విరగొట్టేసిందే పెళ్ళామా ఇది అమ్మో అయ్యో దేవుడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరితో ఎలా వేగుతున్నావయ్యా నేను ఒక్కదాంతోనే తట్టుకోలేకపోతున్నానే ఒళ్ళంతా హోరమైపోయింది స్వామి ఏం దెబ్బలు కొట్టింది ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఆడదా అది కాదు ఇది ఒక రాక్షసి అయ్యో తట్టుకోలేకపోతున్నానే ఒళ్ళంతా నొప్పులు దేవుడా అయ్యో అనవసరంగా దాని జోలికి వెళ్ళేదే